ఇప్పుడు మనకు 45 ఏజ్ కంటే తక్కువ పేషెంట్ ఉంది. వాళ్ళని ఏంది కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అని పుష్ చేసి వీళ్ళు మళ్ళీ ఒక 3 మంత్స్ టు 6 మంత్స్ తర్వాత రివ్యూ చేద్దాము. అప్పుడు ఎట్లా ఉంది ఆర్ ఎల్స్ మీకేమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మనకు ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మనకు ఈ మగవాళ్ళలో ప్రెప్యూజ్ బ్యాలనైటిస్ అంటాం. యూరిన్ పోసే దగ్గర ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయి. దీస్ ఆర్ ఇనీషియల్ సిమ్టమ్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్‌గా లేదా నైట్ యూరినేషన్ పెరగడము లేదా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే ఎఫర్ట్ లేకుండా వెయిట్ లాస్ అవ్వడం లేదా ఎక్కువ థర్స్ట్ రావడం, నార్మల్ కంటే ఎక్కువ అలసట. అండ్ ఈ యంగ్ మ్యారీడ్ కపుల్స్‌లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అదే అదే ఈజ్ ఆల్సో డయాబెటిస్. డయాబెటీస్. మోస్ట్ ఓహో! కామన్ కాజ్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ అంటే ఓవరీ ఆర్ ఎగ్ కౌంట్ రిలేటెడ్ ఆర్ సెమెన్ రిలేటెడ్ నార్మల్. బట్ ద యాక్షన్ ఆఫ్ ఇట్ గెట్స్ ఇంపాక్టెడ్ బై ఆహా! దిస్ మొటిలిటీ డయాబెటిస్. తగ్గుతుంది. యాహ్! యాహ్! అట్లా.